సో నమస్తే, మనం ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ముఖ్యంగా ఇటీవల వీసీ జారీ చేసినటువంటి సర్క్యులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా వాళ్ళందరూ కూడా ధర్నాలు రస్తారోకో చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. గత 4 రోజులుగా కూడా పెద్ద ఎత్తున కూడా విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా వీసీ తీసుకున్నటువంటి నిర్ణయం కావచ్చు, ఇట్లా ఇచ్చినటువంటి సర్క్యులేషన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని చెప్పేసి ఇప్పటికే హెచ్చరించినటువంటి సందర్భం కనబడతా ఉంది. అందుకే కోసం అని చెప్పేసి ఇలా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున అన్ని సంబంధించినటువంటి సంఘాలందరూ కూడా ధర్నాకి దిగడం జరుగుతూ ఉన్నది. ధర్నాకి అలాగే ధర్నా రస్తారోకోను కూడా ఎస్ఎఫ్ఐ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు, పీడిఎస్యు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. పెద్ద ఎత్తున కూడా పోలీసులు మోహరించినటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. వీళ్ళని గత 4 రోజులుగా చేస్తున్నటువంటి నిరసనలు కావచ్చు, ధర్నాలు కావచ్చు, వీటన్నిటి పట్ల పోలీసులు ఎప్పటికప్పుడు కూడా వాచ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నటువంటి సందర్భం కనబడతా ఉన్నది. ఇప్పటికీ 4 రోజులు గడుస్తున్నప్పుడు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి కూడా స్పందన లేదు. కేవలం ఈ అణచివేసేటువంటి కుట్ర జరుగుతుందని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సైతం కూడా లేనటువంటి నిర్బంధాలు ఇప్పటికీ ఎందుకు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎందుకు ఇట్లా నిరంకుశమైనటువంటి ధోరణి ప్రదర్శిస్తూ ఉందని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. గవర్నమెంట్కు వ్యతిరేకంగా నినాదాలు ఇవ్వడంతో పాటు మరో పక్కన బీసీకి వ్యతిరేకంగా సైతం కూడా వీళ్ళందరూ కూడా వ్యతిరేకమైనటువంటి నినాదాలు ఇస్తూ ఉన్నారు. ఇచ్చినటువంటి సర్క్యులర్ని ఇమ్మీడియట్గా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ప్రధానంగా వీళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గారికి కూడా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. రోజుకొక తీరుగా విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా వినూత్నమైనటువంటి నిరసనలు కూడా తెలుపుతా ఉన్నారు. నిన్న బేడీలతో సంఖ్యలతో కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఏబీవీపీ కావచ్చు, బీఆర్ఎస్వి కావచ్చు, పీడీఎస్యు కావచ్చు, ఏఐఎస్ఎఫ్ కావచ్చు, ఇటువంటి విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా మూకుమ్మడిగా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ఆర్ట్స్ కాలేజీ ఎదురుగా కూడా వాళ్ళందరూ కూడా నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ విధమైనటువంటి నిరంకుశ ధోరణిని ఇమ్మీడియట్గా ప్రభుత్వం కానీ వీసీ కానీ వెనక్కి తీసుకోకపోయినట్టయితే ఇలాంటి ఉద్యమం దేశవ్యాప్తంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సంబంధించినటువంటి ఉద్యమాలని ఉధృతం చేస్తాం. పలు విశ్వవిద్యాలయాల్లో సైతం కూడా మా యొక్క నిరసనను వ్యక్తం చేస్తామని చెప్పేసి కూడా ఒక పక్కన వీళ్ళందరూ కూడా హెచ్చరిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. వెనకాల కూడా ఏఐఎస్ఎఫ్ కావచ్చు, పీడిఎస్యు కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్వికి సంబంధించినటువంటి నేతలంతా కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చి రస్తారోకో చేస్తూ ఉన్నారు. ఈ రోజు ధర్నాకు కూడా పిలుపునివ్వడం జరిగింది. రస్తారోకో కూడా పిలుపునిచ్చినటువంటి సందర్భం కనబడతా ఉన్నది. పోలీసులు ఎక్కడికక్కడ కూడా వీళ్ళు అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో గత 4 రోజులుగా జరుగుతున్నటువంటి ఈ చర్యల పట్ల కనీసం ఇప్పటివరకు సైతం కూడా ప్రభుత్వం స్పందించలేదు. ఇటీవల ఈరోజు ప్రవేశపెడుతూ ఉన్నటువంటి బడ్జెట్లో కూడా అధిక మొత్తం నిధులను కూడా కేటాయించాలని చెప్పేసి కూడా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అన్ని సంబంధించినటువంటి సంఘాలంతా కూడా ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్వి కావచ్చు, పీడిఎస్వి కావచ్చు, ఏఐఎస్ఎఫ్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున కూడా వాళ్ళు అందరూ కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీసీ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల సేమ్ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు ఇస్తున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉన్నది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. సో వీళ్ళందరూ కూడా ఇప్పటికే ప్రభుత్వం అనగానే ఇక్కడ ఉన్నటువంటి వీసీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం స్పందించినటువంటి పక్షంలో ఖచ్చితంగా కూడా నిరసనని మేము ఉధృతం చేస్తామన్నటువంటి భావనను కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా ధర్నాలు రస్తారోకోలు ఇప్పటి నుంచి గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినటువంటి ఉస్మానియా గడ్డ పైన ఈ విధమైనటువంటి ఆంక్షలు పెట్టడం ఏంటి, నినాదాలు ఇవ్వకూడదు, ధర్నాలు చేయకూడదు, రస్తారోకోలు చేయకూడదు అని చెప్పేసి వీసీ చెప్పడం వెనుక ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క హస్తం ఉంది అని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి మాట్లాడుతున్నటువంటి మాటలు కూడా మనం స్పష్టంగా అర్థమవుతా ఉంది. వీళ్ళందరూ కూడా ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా యూనివర్సిటీలో ఉన్నటువంటి సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోవాలని విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మా ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుంది. 4 రోజులు అవుతున్నా కూడా ప్రభుత్వం ఇంత స్పందించకపోవడం అత్యంత దుర్మార్గం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ యొక్క విద్యార్థుల యొక్క గొంతులు నొక్కేటువంటి విధంగా, ఈరోజు అణచివేసేటువంటి విధంగా ఈరోజు సర్క్యులర్ను తీసుకొచ్చారు. స్లోగన్స్ చేయొద్దంటే, ధర్నాలు చేయొద్దు అంటే, రాస్తారోకలు చేయొద్దంటే తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఎట్లా సాకారమయ్యేది? కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడకపోతే ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడా అని మీ సందర్భంగా అడుగుతున్నాం. ఈరోజు
ప్రజాస్వామ్య హక్కులను కాపాడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థుల గొంతులు నొక్కేటువంటి సర్క్యులర్ వచ్చి 4 రోజులు అవుతున్నా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు మాట్లాడట్లేదంటే ప్రభుత్వమే కావాలనుకొని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను అణిచివేసేటువంటి కుట్ర ఉందనేటువంటి విషయం కూడా ఈరోజు స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు యూనివర్సిటీలకు నిధులు కేటాయించడంలో కానీ మౌలిక సౌకర్యాలను నిధులు కేటాయించేటువంటి పరిస్థితులు కానీ సమస్యల పరిష్కారం గురించి మాట్లాడేటువంటి చేతగాక ఈరోజు ప్రభుత్వం ఈరోజు విద్యార్థుల యొక్క గొంతులు అక్కేటువంటి విధంగా సర్క్యులర్ ఇచ్చారు. ఈరోజు వీసీ కూడా నియంతృత్వంగా వ్యవహరిస్తున్నాడు. విద్యార్థులు అడిగేది ఏమో గొంతమ్మ కోరికలు కాదు. ఈరోజు విశ్వవిద్యాలయంలో విద్యార్థులు మౌలిక సౌకర్యాలు ఇవ్వాలని అడుగుతున్నాం. ఈరోజు మెస్ బాకీలు మాఫీ చేయాలని అడుగుతున్నాం. ఫెలోషిప్లు కల్పించాలంటున్నాం. స్కాలర్షిప్లు పెంచాలంటున్నాం. ఈ ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్స్మెంట్ 8,000 కోట్ల రూపాయల పెండింగ్లో ఉన్నాయి. తక్షణమే విడుదల చేయాలని విద్యార్థి సంఘాలుగా అడుగుతున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుందే ఉద్యోగాల కోసం, యూనివర్సిటీల అస్తిత్వాన్ని కాపాడడం కోసం అయితే ఈ ప్రభుత్వం కూడా ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని కూడా అన్ని విద్యార్థి సంఘాల నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాం. మీరు ప్రజా ప్రభుత్వం అంటూ ప్రజా పరిపాలనని చెప్తున్నటువంటి వాళ్ళు ఈరోజు ప్రభుత్వంలో భాగస్వామ్యమైనటువంటి కోదండరామ్ సారు, ఆకునూరు మురళి, ప్రొఫెసర్ అరగోపాల్ వీళ్ళందరూ కూడా మీరు స్పందించాలి. మీరు ఉస్మానియా యూనివర్సిటీ మీద నిర్బంధం పెడితే మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? మీరు ఈరోజు ప్రభుత్వం వైపు స్పష్టత తెలవాలి. మీరు విద్యార్థుల పక్షమా, ఉస్మానియా పక్షమా లేదా ప్రభుత్వ పక్షమా అనేటువంటి విషయాన్ని కూడా తేల్చుకోవాలని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఇటు ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి వాళ్ళని మేము హెచ్చరిక జారీ చేస్తాం. ఎందుకు ఓయూలోనే ఇటువంటి ఆంక్షలు విధించడం వెనుక ప్రధానంగా ఏమైనటువంటి ఉద్దేశం ఉంటుందని అనుకుంటా ఉన్నారు? ప్రధానంగా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులంటే ఈరోజు యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయమని అడుగుతున్నాం. సమస్యలు పరిష్కారం చేయాలి. ఈరోజు ప్రధానంగా ఉన్నటువంటి విద్యార్థులు మెస్ బకాయిలు లక్షల రూపాయల్లో ఉన్నాయి. ఆ మెస్ బకాయిలు కూడా పూర్తి స్థాయిలో విద్యార్థులకు నాణ్యమైనటువంటి భోజనం పెట్టకుండానే 5,000 నుంచి 6,000 వసూలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఈ మెస్ బకాయిలు మాఫీ చేయాలి. ఫెలోషిప్లు సౌకర్యాలు, స్కాలర్షిప్ను కల్పించాలని ఇలాంటి డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ డిమాండ్లను సమస్యలు పరిష్కారం చేయాలని అడిగితే సమస్యలను పరిష్కారం చేయాల్సింది పోయి నిర్బంధాన్ని ప్రయోగించడం అంటేనే ఈరోజు విద్యార్థులను ఏం మాట్లాడొద్దు, వీళ్ళు ప్రశ్నించొద్దు అనేటువంటి భయం కూడా ఈ రేవంత్ రెడ్డికి ఉందనేటువంటి విషయం కూడా ఈరోజు అర్థమవుతుంది. మీరేమని చెప్తారన్న? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలతో పాటు 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామన్నది. ఈ విధంగా విద్యార్థుల మీద ఆంక్షలు పెట్టడమేనా 7వ గ్యారంటీ అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు ఈ రకమైన నిరంకుశమైనటువంటి సర్క్యులర్లు జారీ చేస్తూ విద్యార్థి ఉద్యమాలను అంచివేయాలని చూస్తున్నారు. ఇదేనా ప్రజాస్వామ్యం అని అడుగుతా ఉన్నాం. ఒకవైపు యూనివర్సిటీ భూములను వేలం వేస్తూ ఉన్నారు, మరొక వైపు యూనివర్సిటీలను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. యూనివర్సిటీలలో ఫ్యాకల్టీ లేదు, యూనివర్సిటీలలో నాన్ టీచింగ్ ఫ్యాకల్టీ లేదు. ఈరోజు యూనివర్సిటీలకు బడ్జెట్ లేక యూనివర్సిటీలన్నీ నిర్వీర్యం అవుతూ ఉంటే మీరు కొత్తగా 5 ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతించారు. ఇదేనా మీ యొక్క ప్రజాస్వామ్యం అని చెప్పి ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ PSUగా మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు యూనివర్సిటీలలో విద్యార్థులు అనేక కష్టాల పాలవుతున్నారు. ఈరోజు యూనివర్సిటీలో సౌకర్యాలు లేక, కనీస వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు పట్టించుకున్న పాపాన పోతలేదు. కాబట్టి మేము ముఖ్యమంత్రి గారికి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ యొక్క జోక్యం లేకుండా ఈ యొక్క సర్కులర్ వచ్చిందా, మీ యొక్క అనుమతి లేకుండా ఈ సర్కులర్ వచ్చిందా, మీ వైఖరి స్పష్టం చేయండి అని చెప్పి కూడా PSU విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఒకటే చెప్తున్నాం, ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులుగా ఇప్పుడు రాబోయే ప్రవేశపెట్టేటువంటి బడ్జెట్లో ఖచ్చితంగా యూనివర్సిటీకి ప్రత్యేక బడ్జెట్ 1000 కోట్లు కేటాయించాలి. ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చిరో మొత్తం ఓవరాల్గా విద్యారంగానికి 30% విద్యారంగానికి బడ్జెట్ కేటాయించాలని PDSగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గత 4-5 రోజుల క్రితం ఏదైతే సర్క్యులర్ ఓయూ గారు, రిషి గారు సర్క్యులర్ జారీ చేశారో దాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేస్తున్నాం. దీనిపైన గత ప్రభుత్వంలో ప్రజాస్వామ్య పాలన కావాలని మాట్లాడినటువంటి కోదండరామ్ కానీ, ఆకునూరు మురళి కానీ, ప్రొఫెసర్ అరగోపాల్ లాంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా మాట్లాడాలని చెప్పేసి ఈరోజు ప్రజాస్వామిక పాలన అని చెప్తున్నారు. మరోవైపు అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా హెచ్చరిస్తూ తక్షణమే ఓయూ ఏదైతే జారీ చేశారో ఆ సర్కులర్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి PDSU లేదా ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేయదలుచుకున్నాం. ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో ఒక అప్రజాస్వామికమైన సర్క్యులర్ తీసుకొచ్చారు. ఇవాళ ఈ సర్క్యులర్ వెనుక మరి ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం ఉందా, మరి ప్రభుత్వ పెద్దలు, మరి ప్రభుత్వమే ఉందా అని చెప్పేసి మరి విద్యార్థి సంఘాలకు మేము డిమాండ్ చేస్తున్నాము. 4-5 రోజుల నుంచి మరి ఒక పెద్ద ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీలో మరి ధర్నాలు, రాస్తారోకలు జరుగుతున్నా కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు స్పందించకపోవడం మరి విచారణ వ్యక్తం చేస్తున్నాము. అదేవిధంగా ఇలా రేవంత్ రెడ్డి గారు మరి 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలో
వందేళ్ల ఉస్మాన్ యూనివర్సిటీ చరిత్రలో మరి ఒక దళితుని సీఎం దళితుని వీసీగా చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీగా దక్కిందని చెప్పేసి మరి చాలా గర్వంగా చెప్తున్నాడు. మరి ఈ విధంగా ఒక వైస్ ఛాన్సలర్ని పెట్టి మరి 85% ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని మరి అభివృద్ధికి మరి చదువుకు దూరం చేసేటటువంటి మరి విద్యార్థి హక్కులను అంచవేసే విధంగా మరి ఇటువంటి సర్క్యులర్ను తీసుకొచ్చి మరి విద్యార్థులకు అన్యాయం చేస్తున్నాడు. మరి దీనిపై ఇప్పటివరకు ప్రభుత్వ పెద్దలు స్పందించుకోవడం మరి బాధాకరమని మరి తక్షణం ఈ సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని ఎంఎస్ఎఫ్ విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నాం. మీరేమని చెప్తారు? ఇప్పటికి 4 రోజులు అవుతా ఉంది ధర్నాలు చేసి బీసీ నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎక్కడ కూడా మీ సంబంధించినటువంటి మీ ధర్నాలను కానీ మీ రాస్తారోకలను కూడా ఎక్కడ కూడా పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. సో దీన్ని ఏమనుకుంటా ఉన్నారు? ఈరోజు వీసీ కావచ్చు, రిజిస్ట్రార్ కావచ్చు, ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక నియంత్రితంగా ఒక సర్క్యులర్ను విడుదల చేయడం జరిగింది. విద్యార్థులు ప్రజాస్వామికంగా మాట్లాడేటువంటి స్వేచ్ఛను కూడా ఒక పక్క హరిస్తా ఉన్నారు. అంటే విద్యార్థులు తమ హక్కులను కూడా ఒక వీసీకి, ఒక రిజిస్ట్రార్కు ప్రజాస్వామికంగా ఒక రిప్రజెంటేషన్ ద్వారా, ఒక విద్యార్థి బృందం ద్వారా, ఒక విద్యార్థి నాయకుల ద్వారా చెప్పేటువంటి పరిస్థితిని కూడా ఈరోజు విద్యార్థుల యొక్క గొంతు నొక్కుతున్నటువంటి పరిస్థితి ఉస్మాన్ యూనివర్సిటీలో కనపడతా ఉంది. ఏదైతే వీసీ రిజిస్ట్రార్ నియంత్రితంగా ఈ సర్క్యులర్ని విడుదల చేసిండో ఈ యొక్క సర్క్యులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఓయూ విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ఈ యొక్క ఉస్మాన్ యూనివర్సిటీ చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి విద్యార్థి సంఘం. ఈ యొక్క యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమానికి కావచ్చు, అనేక ప్రజాస్వామికమైనటువంటి ఉద్యమాలకు కూడా చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ప్రధానంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి క్రియాశీలకంగా పనిచేసినటువంటి పోరాటాల పురిటిగడ్డ అనేటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ఆంక్షలు విధించడం అనేది సిగ్గుసేటని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో తక్షణమే స్పందించి సీఎం రేవంత్ రెడ్డి వీసీ ఇచ్చినటువంటి సర్క్యులర్, రిజిస్టర్ ఇచ్చినటువంటి సర్క్యులర్ను తక్షణమే వెనక్కి తీసుకునే విధంగా సర్క్యులర్ జారీ చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. చూస్తా ఉన్నాం కదా, సంబంధించినటువంటి అన్ని విద్యార్థి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీసీ ఇచ్చినటువంటి సర్క్యులేషన్ ఇమ్మీడియట్గా వాళ్ళని ఉపసంహరించుకోవాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా రోడ్డు పైన కూర్చొని ధర్నాను నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉన్నది. సో ఒక పక్కన పోలీసులకు సంబంధించినటువంటి ప్రహార మధ్యలోనే వాళ్ళ యొక్క నిరసనలు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనబడతా ఉంది. అందరు కూడా అంటే పీడిఎస్యూ కావచ్చు, అలాగే బీఆర్ఎస్వి, అలాగే ఎస్ఎఫ్ఐకి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా వీసీకి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ ఇచ్చినటువంటి సర్క్యులర్ను ఒకవేళ కనుక వెనక్కి తీసుకున్నట్టయితే ఉంటే ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో సైతం కూడా ఎన్నో ఉద్యమాలకి పురుటిల్లుగా నిలిచినటువంటి గడ్డైనటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఈ విధమైనటువంటి నిషేధాజ్ఞలు విధించడం ఇదంతా కూడా ప్రభుత్వం యొక్క కుట్రగానే భావిస్తూ ఉన్నామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. మరో పక్కన వీసీ నిర్ణయం వెనుక ప్రభుత్వ పెద్దల యొక్క హస్తం కూడా ఉంది. మేము 4-5 రోజులుగా ఇటువంటి నిర్ణయం పట్ల వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు సైతం కూడా ఎక్కడ కూడా వాళ్ళు దీనిపైన స్పందించినటువంటి పరిస్థితి లేదు. అంటే ఖచ్చితంగా దీని వెనకాల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆదేశాలకు మేరకు మాత్రమే ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని వీసీ తీసుకోవడం జరిగిందని చెప్పేసి ఒక పక్కన చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. మరి స్పందించాలి ఇమ్మీడియట్గా. చాలామంది కూడా మేధావులు కావచ్చు, విద్యార్థి సంఘాల నేతలు కావచ్చు, చాలామంది ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి పార్టీ నేతలు కూడా ఈ సర్క్యులర్ ఖచ్చితంగా కూడా ఉపసంహరించుకోవాలి. ఇదంతా కూడా ముఖ్యంగా ఈ విద్యార్థుల యొక్క గొంతులను నొక్కేందుకు మాత్రమే ఇట్లాంటి సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఖచ్చితంగా కూడా యొక్క గొంతును నొక్కేందుకు మాత్రమే ఇటువంటి ప్రయత్నం చేస్తుంది అన్నటువంటి ఆరోపణలు సైతం కూడా బలంగా విద్యార్థి సంఘాల నేతలు కూడా వాళ్ళు రోడ్డు మీద కూర్చొని వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. సో చెప్పండి, ఏంది మీరు ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటి?
అన్న ఈరోజు ఏదైతే 13 తారీఖు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు రాస్తారోకోలు చేయొద్దని ఒక నిరంకుశమైనటువంటి ఎమర్జెన్సీ పాలన తలపించే విధంగా ఏదైతే జీవో ఇచ్చిండో రేవంత్ రెడ్డికి 100% ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నుండి ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించినమో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భిక్ష ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ భిక్ష పెట్టింది. వద్దురా నాయన, ఈరోజు రేవంత్ రెడ్డి మేము ఒకటే చరిస్తున్నాం, ఏంద్రా నాయన నువ్వు పరిపాలించిన 5 సంవత్సరాలకి పరిపాలన అవకాశం ఇస్తే ఇలాంటి నిర్బంధాలు ఇలాంటివి మేము ఎమర్జెన్సీ పాలన పెడతా అంటే తెలంగాణ పులిబిడ్డలైన ఉస్మానియా రాణి రుద్రమదేవి సాకలి ఐలమ్మ దొడ్డి కొమరియా గడ్డ బిడ్డలం రా నాయన, నిన్ను గద్దె దింపదాకా నీ పతనం స్టార్ట్ అయింది. ఉస్మానియా యూనివర్సిటీ నువ్వు పెట్టుకున్నావు, ఆనాడు ప్రతిపక్షంలో నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి ఏ రకంగా వచ్చినావు రాయన, జనజాతరకు అడ్డదారిని వచ్చి నువ్వు ఆ ముసుగులో వచ్చి నువ్వు ఏదో మీటింగ్ పెట్టుకొని పోయినావు. ఈరోజు నీకు ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు నీకు భిక్ష పెట్టింది కాంగ్రెస్ పార్టీ ఈరోజు ముఖ్యమంత్రి కాబట్టి 100% నువ్వు ఏదైతే సర్కులర్ను వెంటనే వెనక తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే రాబోయే రోజుల్లో నీ పతనం స్టార్ట్ అయింది. 100% నీ ముఖ్యమంత్రి పదవి పోయేదాకా మేము 100% పోరాటం చేస్తాం. ఇప్పటికి కూడా 4-5 రోజులు అవుతా ఉంది కదా, ఇప్పటి వరకు కూడా ప్రభుత్వ పెద్దలు కూడా ఎవరు కూడా స్పందించినటువంటి పరిస్థితి. ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి ఏవైతే ఆంక్షలు ఉన్నాయో ఇక్కడనే ఎందుకు ఆంక్షలు పెట్టిందని చెప్పేసి అనుకోవచ్చు. ఈరోజు ఆయన ఇచ్చినటువంటి హామీలు 420 హామీలు అమలు చేయలేటువంటి పరిస్థితి. సైడ్ ట్రాక్ పాలిటిక్స్ చేసుకుంటా ఏదో ఒకటి నెలకొకటి వీక్లీస్ ఇచ్చుకుంటా ఏదో ఒక అంటే సైడ్ ట్రాక్ చేసుకుంటా ఆ ఇష్యూ మీద డైవర్ట్ చేసుకుంటా అంటే హామీలను నెరవేర్చాలనే ఒక వస్తుంది కాబట్టి ఆ హామీలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వ్యతిరేకత స్టార్ట్ అయింది. కాబట్టి విద్యార్థుల బీసీలకు 20,000 కోట్లు ఇస్తానని చెప్పి సప్లన్ కామారెడ్డి ద్వారా అనేకమైనటువంటి హామీలు ఇచ్చింది. కాబట్టి ఆ హామీలను కప్పిపుచ్చుకోవడానికి కప్పిపుచ్చుకోవడం క్రమంగానే ఈరోజు నువ్వు ఇలాంటి జీవోలు తీసుకొచ్చి ఎలాంటి అంటే వ్యతిరేకత స్టార్ట్ అయింది. నాకు 100% 15 నెలల్లోనే దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వానికి రానటువంటి వ్యతిరేకత ఇప్పటికిప్పటి తెలంగాణ రాష్ట్రం ఎన్నికలు అయితే డిపాజిట్ కలిగి అదో పదవుల కాంగ్రెస్ పార్టీ పోతుంది. కాబట్టి ఇలాంటి సైడ్ ట్రిక్ పాలసీ చేసుకుంటా ఇలాంటి జీవోలు తీసుకోవచ్చారని మేము భావిస్తూ ఉన్నాము. 100% మేధావులను చెప్పుకుంటున్నప్పుడు ఆకినూరు మురళి ఆనాడు మొత్తుకుంటే గారు నాయన నువ్వు ఏది నీ మొత్తుకుంటే ఎటువైంది, కోదండరామరెడ్డి ఎమ్మెల్సీ పదవి రంగానే మూగపోయింది ఆయన గొంతు ఏమైంది, ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద ఈరోజు నువ్వు ఏ రకంగా ఈరోజు నీ మూగపోయింది అంటే ఇలాంటి నువ్వు ఒప్పుకుంటావా? ఈరోజు ఎమర్జెన్సీ పాలన విధంగా ఈరోజు నువ్వు ధర్నాలు రాసరోకలు చేయొద్దంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఈ తెలంగాణ వచ్చినటువంటి రాష్ట్రంలో నువ్వు ఎమ్మెల్సీ 5 అంటే ఎమ్మెల్సీ పదవి పదవులు రాగానే మూసుకుపోయిన చరిత్రన కోదండరామరెడ్డి నువ్వు వెంటనే స్పందించాలి. మేధావాన్ని చెప్పుకుంటున్నటువంటి ఇతరులు చాలా మేధావులు ఉన్నారు, ఈరోజు స్పందించాల్సిన అవసరం ఉంది. 100% ఎవరు ఏమనుకున్నా రాబోయే రోజుల్లో 100% మేము అందరం ఉమ్మడిగా వెనకనే సర్కారు వెనక తీసుకోవాలి. లేకుంటే రాబోయే రోజుల్లో మేము మిలిటెంట్ ఉద్యమాలకు కూడా మేము సిద్ధమవుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు వీసీ గారు ఇచ్చిన సర్క్యులర్లో 100 సంవత్సరాల సుదీర్ఘ చరిత్రలో బడుగు వర్గాలకు అణచివేతకు గురైనటువంటి పేద వర్గాలకు ఎక్కడ అన్యాయం జరిగినా ఇక్కడ ఓయిలో మాట్లాడుతాం. అటువంటిది ఏ వర్గం నుంచి వచ్చిండో ఆ వర్గం యొక్క భావాలు చూడకుండా అవకాశం దొరికిందని వీసీ సర్క్యులర్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి అంశము. ఇవాళ ఈ రాష్ట్రమే కాదు ఎక్కడ అన్యాయం జరిగిన ఇక్కడ మాట్లాడితే ప్రపంచమంతా గుర్తించేటువంటి సందర్భం ఉస్మానియా యూనివర్సిటీ అంటే. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కావచ్చు, వందే మాత్రం ఉద్యమం కావచ్చు, జగిత్యాల జైత్రయాత్ర కావచ్చు, తొలి దశగా తెలంగాణ కావచ్చు, మలి దశ కావచ్చు, రక్త తర్పణ చేసి ఎంతోమంది కొన్ని కోట్ల మందికి పీడిత వర్గాలకు ఒక స్ఫూర్తినిచ్చినటువంటి గొప్ప ఉద్యమ చైతన్యం ఓయు గడ్డ. ఆ గడ్డ ఇప్పుడు వీసీ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వ నిర్వహణలో జరుగుతున్న క్రమంలో ఇవాళ సర్క్యులర్ రావడం ఏంది? ధర్నాలు చేయొద్దు, రాస్తారోకలు చేయొద్దు, నినాదాలు చేయొద్దు అనేటువంటి మూర్ఖపు స్వభావంతో ఇటువంటి వీసీ లాంటి వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తే మాలాంటి మూగబోయేటువంటి గొంతులకు ఎవరి మీద దళితులకు దాడి జరిగిందనుకో ఓయు ఉంది, మా అన్నలు ఉన్నారు, మా ఆత్మగౌరవానికి పోరాట ప్రతీక ఉస్మానియా గడ్డ, ఓయు బిడ్డలుగా మేమందరికీ కొన్ని లక్షల కోట్ల మంది పీడిత వర్గాలకు ఇక్కడ గొంతిచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ అదే క్రమంలో ఇక్కడ ఉద్యమాలు చేయొద్దు, స్లోగన్స్ చేయొద్దు, ధర్నాలు చేయొద్దు అనేటువంటి మూర్ఖపు పరిమితి యొక్క అజ్ఞానాన్ని చూపిస్తే ఈ రాష్ట్రమే కాదు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చింది ఇది. తెలంగాణ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిని చేసింది ఓయు. కానీ అదే రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి చేయకపోతే ఓడగొట్టింది కూడా ఓయు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఆ రోజు ఏఐఎస్ఎఫ్ పేరు మీద రాహుల్ గాంధీ రాకను మేము స్వాగతిస్తూ దిష్టిబొమ్మలు దాడి చేసినామండి బీఆర్ఎస్ గవర్నమెంట్ మీద. ఇవాళ మీరొచ్చి ప్రసంగాలతో అద్భుతమైనటువంటి వాక్యాలు మాట్లాడుతూ మీరు ఇట్లా దొంగ సర్కులర్ ఇప్పిస్తే ఎవరి కోసం? దళితుల యొక్క భుజాల మీద గన్నులు పెట్టి బుల్లెట్లతోని ఉస్మానియాను కాల్చి ప్రయత్నం చేస్తే మా శరీరాల నుంచి పుట్టే బుల్లెట్లు మీ యొక్క తిరుగుబాటు శక్తిగా అవుతాయి. ఎందుకంటే అరాచకానికి ఆకాశం అద్దయితే ఆకాశం నుంచి కురిసేటువంటి నిప్పుల వర్షం భూమిలో ఉండే విప్లవ విత్తనాలకు పురుడు వస్తుంది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా
వీసీ పేరు మీద వచ్చిన సర్క్యులర్ వెనుకకు తీసుకోకపోతే మా ప్రాణాలు అడ్డేసైనా మా ఊయును కాపాడుకుంటామని ఏఎస్ఎఫ్గా తెలియపరుస్తాను. మొత్తానికి ఇది వీళ్ళు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్కన గవర్నమెంట్ కావచ్చు, వీసీ కావచ్చు, ఇచ్చినటువంటి సర్క్యులర్ ఏదైతే ఉందో ఇమ్మీడియట్గా మీరు విత్డ్రా చేసుకొని అది వాపస్ తీసుకున్నట్టయితే ఖచ్చితంగా కూడా మేము ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా కూడా మేము ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనకు పిలుపునిస్తామన్నటువంటి భావనను వ్యక్తపరుస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున కూడా మిగతా సంబంధించినటువంటి వివిధ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతలు కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి ఏంటంటే చెప్పండి. ఈరోజు మాది స్పోర్ట్స్ స్టూడెంట్ ఫెడరేషన్ తరఫున ఈరోజు ఒక్కటే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే 6 గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వం ముందుకొచ్చిందో 6 గ్యారంటీలు కాదు, ముఖ్యం 7వ గ్యారంటీ భావ ప్రకటన స్వేచ్ఛ. ఏదైతే గత ప్రభుత్వం స్వేచ్ఛ దెబ్బతీసిందని, ఏదైతే గత ప్రభుత్వం భావ ప్రకటన స్వేచ్ఛను దెబ్బతీసిందని ఇక్కడ ఉస్మానియా విశ్వవిద్యాలయాల ద్వారా ప్రభుత్వం ఏదైతే గద్దెనెక్కిందో ఇదే ప్రభుత్వం ఈరోజు ఆ భావ ప్రకటన స్వేచ్ఛని కాలదాసే విధంగా ఈ నెల 13వ తారీఖు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆ ధర్నాలకి రాస్తారేకాలకి స్వేచ్ఛని దెబ్బతీసే విధంగా సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. ఈరోజు ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నాం, ఆనాడు భారతదేశంలో వందే మాతర ఉద్యమం నుండి తెలంగాణ ఉద్యమం వరకు ప్రతి సమస్య మీద గొంతెత్తే గొంతు ఏదైనా ఉందంటే ఉస్మానియా విశ్వవిద్యాలయం. ప్రతి సమస్యకి పరిష్కారం కూడా ఇక్కడే దొరుకుతుంది. అనేక ఉద్యమాలు జరిగింది ఇక్కడే. ఈరోజు మీరు గద్దెనెక్కడానికి కూడా ఇక్కడున్న విద్యార్థులు త్యాగం చేయడమే జరిగింది. ఈరోజు ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, భావ ప్రకటన స్వేచ్ఛని దెబ్బతీసి మీ ప్రభుత్వం ముందుకు నడుస్తుందనుకోవడం అపోహ. మీ ఒంటెద్దే పోకడని ఇప్పుడే ఆపుకొని ఆ సర్కులను వెనక తీసుకునే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి మీకు తెలియజేస్తున్నాం. ఉద్యమాల గడ్డ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ ఇవాళ తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య పాత్ర పోషించినటువంటి 100 సంవత్సరాల చరిత్ర గల ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద మీరు ఒక అప్రాసమిక ఒక సర్క్యులర్ జారీ చేస్తామంటే మేము చూస్తూ ఊరుకునేది లేదు. ఖబర్దార్ వీసీ, ఇలా రేవంత్ రెడ్డి ఆడిస్తున్న ఈ యొక్క డ్రామాగా మేము పరిగణిస్తూ ఉన్నాము. ఇలా రేవంత్ రెడ్డి డైరెక్షన్లో ఇలా ఈ వీసీ గారు ఈ తెలంగాణ రాష్ట్రం మీద, తెలంగాణ రాష్ట్రంలో మీ సంక్షేమం లేదు, అంకటికి పోయింది. తెలంగాణ రాష్ట్రంలో మేము విద్యార్థి నాయకులం మిమ్మల్ని ప్రశ్నిస్తామని చెప్పి ఇవాళ యూనివర్సిటీలలో నియామకాలు చేపట్టమంటే నియామకాలు చేపడతలేవు. ఫీజు రియంబర్స్మెంట్స్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు, ఇవన్నిటిని మేము ప్రశ్నిస్తున్నాం. మీ గవర్నమెంట్ని ఎండగడుతున్నామని చెప్పే ఉద్దేశంలోనే మీరు ఈ సర్క్యులర్ జారీ చేశారు. బిడ్డ, ఉస్మానియా యూనివర్సిటీ అంటే నువ్వు ఏమనుకుంటున్నావు? ప్రతి ఒక్క విద్యార్థి ఇక్కడ ఒక మిసైల్తో సమానం. మిసైల్ అయ్యి అన్ని యూనివర్సిటీలు కలుపుకొని ఇవాళ నువ్వు హైదరాబాద్ యూనివర్సిటీలో, సెంట్రల్ యూనివర్సిటీలో అయితేనేమి, నువ్వు అగ్రికల్చర్ యూనివర్సిటీలో అయితేనేమి, హైదరాబాద్ యూనివర్సిటీలో 400 ఎకరాలు నువ్వు ఇవాళ వేలం పాటకేస్తూ ఉన్నావు. అక్కడ నువ్వు టవర్స్ కడతా అంటున్నావు. ఇదంతా ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మేము ఈ యూనివర్సిటీ వేదికగా నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాం కొడుక. నువ్వు పరిపాలన చేయమంటే నువ్వు ప్రజాపాలన ముసుగులో ఈ దొంగ సర్క్యులర్లు ఇచ్చుకుంటా ఎవరిని నువ్వు ఏమనుకుంటున్నావు? ప్రతి తెలంగాణ గడ్డ మీద, ఈ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ మీద నీ అందరిని బొందబెట్టే, నీ గవర్నమెంట్ని ఇలా బొందబెట్టే పరిస్థితి వచ్చింది. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. చూస్తూ ఉన్నాం కదా, ప్రతి సంబంధించినటువంటి విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా ప్రధానంగా ఒకటే ఆరోపిస్తూ ఉన్నారు, ఒకటే డిమాండ్ కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇచ్చినటువంటి సర్క్యులర్ను ఖచ్చితంగా వెనక్కి తీసుకున్నట్టయితే మరి ఈ యొక్క ఉద్యమాన్ని సైతం కూడా ఉధృతం చేస్తామన్నటువంటి భావనను వ్యక్తపరచడంతో పాటు ఖచ్చితంగా ఈ యొక్క నిర్ణయం వెనుక ప్రభుత్వం యొక్క పెద్దల యొక్క హస్తంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆడిస్తున్నటువంటి నాటకాన్ని మేము పరిగణించబడతాము. ఉద్యమాల గడ్డైనటువంటి ఈ యొక్క ఉస్మానియా యూనివర్సిటీలో ఇటువంటి ఆంక్షలు విధించడం ఏంటి అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. 3-4 రోజులుగా ఇటువంటి నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో ముఖ్యంగా సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ను వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భంలో ప్రభుత్వ పెద్దలు ఎవరు కూడా స్పందించకపోవడం చాలా విచారకరణం అని చెప్పేసి కూడా వాళ్ళ యొక్క ఆవేదనను వ్యక్తపరుస్తూ ఉన్నారు. చాలా ఏళ్ళుగా ఏదైతే వందే మాతరం ఉద్యమం సందర్భం నుంచి కూడా ఇప్పటి వరకు నేటి వరకు మొన్న జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రం కోసం జరిగినటువంటి ఉద్యమం సందర్భంలో సైతం కూడా ఉద్యమాలకి వేదికగా అయినటువంటి ఉస్మానియా గడ్డపైన మరి ఈ విధమైనటువంటి ఆంక్షలు పెట్టడం ఏంటి అని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం కూడా స్పష్టంగా కనబడతా ఉన్నది. సో ఇప్పటికే వీసీ సంబంధించినటువంటి నిర్ణయం పట్ల ఇక్కడ కూడా మరి దీని పట్ల ఆయన స్పందించినటువంటి పరిస్థితి లేదు. చాలామంది మేధావులు సైతం కూడా దీని పట్ల వెనక్కి తీసుకోవాలి, ఈ వీసీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మేధావులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భంలో అటు ప్రభుత్వం కానీ ఇటు పక్కన వీసీ కానీ ఎక్కడ కూడా స్పందించలేదు. ఇదంతా కూడా ఒక పక్కన ఉద్యమాలు చేస్తున్నటువంటి సందర్భంలో విద్యార్థుల యొక్క గొంతులు లెక్కేటువంటి కుట్ర జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, ప్రభుత్వం పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని
రేపు పదే పదే ఉస్మానియా వేదికగా ప్రశ్నిస్తే సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి ముందుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విధమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతలైతే కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. మరో పక్కన అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు సైతం అధికార ప్రతినిధులు సైతం కూడా మాట్లాడుతున్నటువంటి మాటలు ముఖ్యంగా విద్యార్థులకి అలాగే ఇక్కడ ఉన్నటువంటి అధ్యాపకులకి కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలగకూడదు, ఉస్మానియా యూనివర్సిటీ ఇదంతా కూడా చదువులకి నిలయంగా మారాలి తప్పించి ఉద్యమాలకు కాదన్నటువంటి భావనతో మాత్రమే మేము ఇటువంటి సర్క్యులర్ జారీ చేసినామని చెప్పేసి ఒక పక్కన విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి ఒక పక్కన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధులు మొత్తం వాళ్ళ యొక్క బాగోగుల కోసం మాత్రమే మేము ఇటువంటి వ్యాఖ్యలు ఇటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందన్నటువంటి భావనను కూడా వ్యక్తపరుస్తున్నటువంటి సందర్భం అయితే కనబడుతూ ఉంది. ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా మనం గత 3-4 రోజులుగా చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఎవరైతే ధర్నాలు నిరసనలు వీసీ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నాడో ఇలాంటి సందర్భంలో వీళ్ళందరినీ కూడా ప్రతిరోజు కూడా అరెస్టుల పరంపర కొనసాగుతూనే ఉన్నది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు రోడ్డు పైన బైఠాయించి నిరసన కూడా తెలుపుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతూ ఉంది. పోలీసులు సైతం కూడా పెద్ద ఎత్తున మోహరించి ఇలా అరెస్ట్ చేయాలన్నటువంటి పకడ్బందీ ప్రయత్నం అయితే ఒక పక్కన చేస్తూ ఉన్నారు. అన్ని విద్యార్థి సంఘాలు ఓయూలో ఉన్నటువంటి చాలా విద్యార్థి సంఘాలందరూ కూడా ఈ నిర్ణయం పట్ల వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతూ ఉన్నది. ఒక పక్కన రాస్తా రోకో చేస్తూ ఉన్నారు, మరొక పక్కన ఆర్ట్స్ కాలేజ్ ముంగట కూడా మిగతా సంబంధించినటువంటి యూనియన్లు సైతం కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనపడుతూ ఉన్నది. ఒక పక్కన ఎస్ఐఎఫ్ఐ కావచ్చు, పీడిఎస్యూ కావచ్చు, మరొక పక్కన విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాలి. ఇప్పుడు ఉన్నటువంటి బడ్జెట్లో సైతం కూడా ఖచ్చితంగా అధిక నిధులు కేటాయించాలి. పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్లు కావచ్చు, ఇంకా మిగతా సంబంధించినటువంటి వాటిని కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నెరవేర్చాలి. అలాగే బడ్జెట్లో అధిక నిధులు కూడా కేటాయించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. చాలా మందిని అరెస్ట్ చేసేందుకైతే పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఆలోచన కాబట్టి భయపడేది ప్రసక్తే లేదు. సో చూస్తూ ఉన్నాం కదా, పోలీసులు సైతం కూడా నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాలు చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు, అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే ముఖ్యంగా బీఆర్ఎస్పీ వాళ్ళని కూడా వీళ్ళందరూ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. వాళ్ళు ప్రధానంగా వీసీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీలో అరెస్ట్ చేస్తా ఉన్నారు. ఈరోజు సో చూస్తూ ఉన్నాం కదా, ఎక్కడికక్కడ అరెస్టుల పరంపర అయితే కొనసాగుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. రోడ్డు పైన బైఠాయించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే దరిదాపుగా 4-5 యూనియన్లు సైతం కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి వీసీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ధర్నా చేస్తున్నటువంటి నేపథ్యంలో చాలాసేపటి నుంచి దరిదాపుగా 1.5 అవర్ అవుతా ఉంది. అప్పటి నుంచి రోడ్డు పైన
పైన కూకొని బైఠాయించి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉన్నది. ప్రజాపాలన పేరు చెప్పి రేవంత్ రెడ్డి రాజ్యాంగం నడుస్తుంది. ఇదే విధంగా యూనివర్సిటీలో పేరు చెప్పి రేవంత్ రెడ్డి సర్కులర్ సో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు నినాదిస్తూ ఉన్నారు. మరొక పక్కన వీసీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేంత వరకు కూడా మా యొక్క ఉద్యమం ఆగదు, ఖచ్చితంగా కూడా మేము నిరసనలు వ్యక్తం చేస్తామని చెప్పేసి వాళ్ళ యొక్క ఆవేదనను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడతా ఉంది. ఒక రకంగా ఉస్మానియా యూనివర్సిటీ అంతా కూడా ఒక ఉధృతంగా మారినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. చాలా సంబంధించినటువంటి సంఘాల నేతలు కూడా రోడ్డుపై బైఠాయించి కూడా వాళ్ళ యొక్క సంబంధించినటువంటి నిరసనను కూడా వ్యక్తం చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. పోలీసులు సైతం కూడా ఈ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి వాళ్ళందరినీ సైతం కూడా ఇక్కడి నుంచి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడతా ఉంది.